सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी म्हणतात की राज्यात अराजकता पालन सुरू आहे। केएसआरला अटक करून टू टाउन पोलीस ठाण्यात नेण्यात आले आणि नंतर सोडून दिले। खासदार स्वयं बापूराव यांनी बंडी संजयच्या अटकेला अलोकतांत्रिक कृत्य मानले। बीआरएस दमन घोटाळ्याला निषेध करतो आणि भाजप नेत्यांचा तात्काळ सुटकेची मागणी करतो। मोठ्या थाटात बाबू जगजीवनराम जयंती सोहळा, आपली महत्त्वाकांक्षा पूर्ण करण्यासाठी कठोर परिश्रम करावे असे म्हणणारे वक्ते। आजच्या सविस्तर बातम्या। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की बीआरएस सरकार तेलंगणा राज्यात अराजक राजवट चालू ठेवत आहे। भाजपचे प्रदेश अध्यक्ष आणि करीमनगरचे खासदार बंडी संजय यांच्या अटकेच्या संदर्भात राज्यातील भाजप नेत्यांच्या यापूर्वीच्या अटकेचा एक भाग म्हणून पोलिसांनी त्यांना आदिलाबाद येथे अटक करून टू टाउन पोलीस स्टेशनमध्ये नेले। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की बीआरएस सरकार हे दुष्ट प्रशासन आहे। ते म्हणाले की लोकांना अटक करून घाबरवण्याचा प्रयत्न करत आहे आणि कितीही निर्बंध लादले तरी ते प्रश्न करत राहतील। संजयच्या बेकायदेशीर अटकेचा तीव्र निषेध करतो असे ते म्हणाले। पोलिसांनी त्यांच्या नेत्याला क्रूर वागणूक दिली आणि निदर्शने केली। त्यांनी आपल्या नेत्यांची तत्काळ सुटका करण्याची मागणी केली। त्यांच्यासोबत दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य जीवी रमणा, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, गिम्मा संतोषराव, भाजपचे सरचिटणीस महेंद्र, किरण आणि राजकुमार उपस्थित होते। కేసీఆర్ గారి సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగినటువంటి కుట్ర, సీఎంఓ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి జరిగినటువంటి కుట్ర, మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక గౌరవ ఎంపీ, ఆ తర్వాత జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నో నిర్బంధాలకు లోన్ చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా బ్రిటిష్ వారి పాలనని పరితపిస్తున్నది, బ్రిటిష్ వారి పాలనని గుర్తుకు తీసుకొస్తున్నది। ఈ రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా లోపలేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చివరి రోజులు స్టార్ట్ అయినాయి। ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసి 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టి బొంద పెట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధమైనరు। రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, సంక్షేమ ఫలితాల మీద వ్యతిరేకత ఉన్నది। అలాగే అనేక ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ పోస్టులు అన్ని లీకేజ్ అయ్యి, లీకేజీల ప్రభుత్వం ఇది, లీకేజీల ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీల ప్రభుత్వం, ఎక్కడ చూసిన కబ్జాలు, అవినీతి కంపు కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించడానికి మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేసిండ్రు। ఈ అరెస్టు అక్రమం। ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలందరిది। ఆ నిరసన తెలిపే హక్కును కూడా మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు। కేసీఆర్ గారు ఎంతకాలం పాలిస్తారో చూద్దాం। మీకంటే పెద్ద నియంత్రణని చూసినాం, మీకంటే పెద్ద నియంత్రణని వ్యక్తుల్ని చూసినాం, కానీ పోలీసు బూట్ల చప్పుడు, పోలీసు లాఠీ దెబ్బల చప్పుల్ని చూపించి మమ్మల్ని భయపెట్టలేరు, అక్రమ అరెస్టుల్ని చేసి మమ్మల్ని భయపెట్టలేరు। ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల గొంతుగా మారుతూనే ఉంటాం। ప్రజల గొంతుకని ఎప్పుడైతే మీరు నిలిపేయాలని చూసిండ్రో ప్రజలే మీకు గోరి గడతారు। పలుగు పార తట్ట బుట్ట గడ్డపార తీసుకుపోయి కేసీఆర్ గారు మీ టీఆర్ఎస్ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బొందలవ్వడానికి సిద్ధంగా ఉన్నారు। ఆ బొందలో మిమ్మల్ని కూల్పేయడానికి సిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు।
टू टाउन पोलिसांकडून सुटका झाल्यानंतर भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या अनुयायांसह आणि भाजप कार्यकर्त्यांसह घोषणा देत बाहेर आले। भाजपचे प्रदेश अध्यक्ष बंडी संजय यांची तात्काळ आणि बिनशर्त सुटका करण्यात यावी आणि तोपर्यंत ते आपला संघर्ष सुरूच ठेवतील असे कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले। विनाकारण मनमानी अटकेचा आम्ही तीव्र निषेध करतो। कितीही निर्बंध लादले तरी मागे हटणार नसल्याचे त्यांनी स्पष्ट केले। प्रश्नकर्त्याचा आवाज दाबण्यासाठी पोलिसांचा वापर करणे मूर्खपणाचे असल्याची BRS वर जोरदार टीका केली जाते। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మా గౌరవ ఎంపీ బండి సంజయ్ గారి అక్రమ అరెస్టుకు దౌర్జన్యపూరితంగా చేసినటువంటి ఎటువంటి కారణం లేకుండా చేసినటువంటి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, ఈ దౌర్జన్యం చేసినటువంటి ప్రభుత్వం దమనకాండం మీద పోరాటం చేయాలని పిలుపునిస్తున్నాం। ఈ పోరాటం ఇంతవరకు ఆగదు। మా నాయకుడిని విడుదల చేసేంత వరకు, మా రాష్ట్ర అధ్యక్షుల్ని విడుదల చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది। ఎన్ని నిర్బంధాలు మమ్మల్ని మీద వేసినా, మమ్మల్ని ఎన్నిట్లా అనగదొక్కాలని చూసినా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కు గడపకు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు జైలు పెట్టినా మా పోరాటం ఆపం, వెనక్కి తగ్గేలేదు। ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షుని తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం। పోలీసు దౌర్జన్యాలని, పోలీసు పవర్ని వాడి, పోలీసు శక్తిని వాడి ప్రశ్నించే గొంతుల్ని అనగదొక్కాలని సంకుచిత బుద్ధితో మా మీద దౌర్జన్యానికి, దాష్టీకాలకి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోండి। మన రాష్ట్ర అధ్యక్షుని విడిపించుకునేంత వరకు ఎక్కడ తగ్గేదే లేదు। आदिलाबादचे संसद सदस्य सोयम बापूराव म्हणाले की केसीआर सरकार प्रश्नाचा आवाज दाबत आहे आणि बेकायदेशीर अटक आणि ताब्यात घेऊन हुकुमशाही शासन करत आहे। त्यांनी विवेचनाद्वारे राज्य सरकारच्या कारवाईचा निषेध केला। भाजपचे प्रदेश अध्यक्ष आणि सहकारी खासदार बंडी संजय यांना त्यांच्या करीमनगर येथील निवासस्थानी पोलिसांनी नजरकैद ठेवलेले हे लोकतांत्रिक कृत्य असल्याचे खासदारांनी म्हटले आहे। सत्तेच्या जोरावर अनैतिक कृत्य करून लोकशाही हत्या करणाऱ्या केसीआर सरकारला जनता योग्य धडा शिकवण्यास तयार असल्याचे ते म्हणाले। तेलंगणा सरकारने 10वीच्या पेपरसह ग्रुप 1 अभियांत्रिकी आणि इतर नोकरीच्या स्पर्धा परीक्षांचे पेपर लीक करून देशात इतिहास रचला असून राज्यात नोकऱ्या भरणे हा विनोद बनल्याची तक्रार त्यांनी केली। प्रश्नपत्रिका फुटल्या प्रकरणी विद्यमान न्यायाधीशांनी चौकशी करून बेरोजगारांना न्याय द्यावा अशी मागणी त्यांनी केली। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद टू टाउन पोलीस स्टेशनच्या बाहेर बाबू जगजीवन राम यांची जयंती उत्सवाचे आयोजन केले। भाजपचे प्रदेश अध्यक्ष बंडी संजय यांच्या अटकेच्या पार्श्वभूमीवर पोलिसांनी त्यांना अगोदर अटक करून स्थानक परिसरात बाबू जगजीवन राम यांच्या प्रतिमेस पुष्पहार अर्पण केला। पोलीस बंदोबस्तात आपण वाढदिवस साजरा करत असल्याचे त्यांनी सांगितले। त्यांनी देशासाठी केलेल्या सेवेबद्दल त्यांचे कौतुक करण्यात आले। जगजीवन राम हे महापुरुष आहे ज्यांनी अनेक दलित चळवळींना प्रेरणा दिली आणि दुर्बल घटकाच्या उन्नतीसाठी काम केले आहे। त्यांची सेवा प्रत्येकाने लक्षात ठेवावी। त्यांच्यासोबत दक्षिण मध्य रेल्वे बोर्डाचे सदस्य GV रमणा, ओबीसी मोर्चाचे राज्य कार्यकारिणी सदस्य नगरकर शंकर, गिम्मा संतोषराव, भाजपचे शहर सरचिटणीस महेंद्र किरण आणि राजकुमार होते। जगजीवन राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम।
సాధిద్దాం సాధిద్దాం జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు అనేక దళిత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానాయకుడు. బలుగు బలహీన వర్గాలకు దళిత బిడ్డల ఆశయాల్ని స్వాతంత్రానంతరం అనేక రకాలుగా స్ఫూర్తిని అందించినటువంటి ఒక మహనీయుడు. వారి ఆశయాల్లో నడవడానికి బడుగు బలహీన వర్గాలు దళిత బిడ్డలు చదువు వల్ల మాత్రమే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించగలరని చాటి చెప్పినటువంటి మహనీయుడు, గొప్ప విద్యావేత్త బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఈరోజు పోలీస్ స్టేషన్లో జరుపుకోవడం, ఒక పోలీసు నిర్బంధం మధ్య జరుపుకోవడం దురదృష్టకరమే అయినా కానీ ఆ మహనీయుని సేవల్ని తలుచుకుంటూ దళిత కుటుంబాలకు దళిత సమాజానికి బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలను మరొక్కసారి స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు अर्पिస్తున్నాం. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी गरिबांची भूक भागवण्याच्या उद्देशाने दैनंदिन आहार कार्यक्रम सुरू केला आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शेकडो यात्रेकरूंची भूक भागवून अन्नपूर्णा भवन म्हणून बहरत आहे. असे अन्नदान कोणत्याही नेत्यांनी नाही दिले तर कंदी श्रीनिवास रेड्डी देत आहे. त्यामुळे लोकांनी त्यांना आशीर्वाद दिले. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी संकटात सापडल्याच्या पाठीशी उभे आहेत. आदिलाबाद शहरातील लक्ष्मीचा मुलगा पवन याचा नुकताच एका अपघातात पाय मोडला. या संदर्भात त्यांनी कैलासनगर येथील प्रजासेवा भवनात जाऊन कंदी श्रीनिवास रेड्डी यांची भेट घेतली. त्यांनी सकारात्मक प्रतिसाद देत त्यांना आर्थिक मदत केली आणि आपले औदार्य दाखवले. या कार्यक्रमात ओबीसी राज्य कार्यकारिणीचे सदस्य नगरकर शंकर, भाजप नेते चंद्रकांत रेड्डी आदी सहभागी झाले होते. యుగానికొక్కడు జగాన పుడతాడా నీలాగే జనాల్లో ఉంటాడా. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद जिल्हा मुख्यालयातील कलेक्टर चौकातील एका हॉटेलमध्ये स्थानिकांशी संवाद साधला.
मॉर्निंग वॉक करणाऱ्यांसोबत त्यांची आत्मीय भेट झाली। अनेक विषयांवर चर्चा झाली। सर्वांचे मनापासून स्वागत करण्यात आले। आदिलाबाद ग्रामीण मंडळातील बेल्लुरी अय्यप्पा मंदिरात केरळ शैलीत विशेष पूजादी कार्यक्रम आयोजित करण्यात आला। अय्यप्पा स्वामींना पंचामृताने अभिषेक करण्यात आला। भाविकांमध्ये भजन गीते, भक्तिगीते गाऊन पूजा करण्यात आली। मंदिराच्या पुजाऱ्यांनी वैदिक मंत्र उच्चारात अय्यप्पाच्या घोषणाने मंदिर परिसर दुमदुमून गेले। भक्ती ओसांडून वाहिली। या कार्यक्रमासाठी केवळ आदिलाबाद शहरातूनच नव्हे तर आजूबाजूच्या गावातूनही मोठ्या संख्येने भाविक आल्याने गोंगाटाचे वातावरण झाले। మన శబరిమల కేరళ అయ్యప్ప ఆలయంలో స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తూ పంబా నదిలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని స్వామివారి అక్కడే మనకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి పందల రాజుకు అక్కడ ఆరట్టు ఉత్సవాన్ని జరిపి మళ్ళీ పైకి తీసుకొచ్చి పదునెట్టాంబడి పూజను నిర్వహించడం జరుగుతుంది కేరళలో। అదే తంతుగా నేడు మన బెల్లూరు అయ్యప్ప ఆలయంలో ఏ పూజాది కార్యక్రమాలైనా కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అదే విధంగా మన అయ్యప్ప ఆలయంలో చేయడం జరుగుతుంది। भाजप नेते कंदिश निवास रेड्डी यांनी केएसआर फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेऊन लोकांवर छाप पाडली आहे। फाउंडेशनने व्यवस्था केलेल्या जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात हलवून त्यांच्या समोर उभे असतात। हसनापूर तामसी मंडळ येथील 63 वर्षीय ठक्कला पेल्ली फेद्दा रमेश हे हृदयाशी संबंधित आजाराने त्रस्त आहे। त्यांना अधिक उपचारासाठी प्राणदाता रुग्णवाहिकेतून हैदराबाद गांधी रुग्णालयात हलवण्यात आले। या प्रमाणात पीडित कुटुंबातील सदस्यांनी कंदिश निवास रेड्डी आणि फाउंडेशनच्या सदस्यांचे विशेष आभार व्यक्त केले। हनुमान जयंती निमित्त आदिलाबाद शहरातील छोटा तलाव विजय हनुमान मंदिराने समितीच्या अध्यक्षतेखाली मिरवणूक काढली। हनुमानाचे भक्त आणि मुले टाळ्यांच्या कडकडात नाचत होते। त्यांनी आपली भक्ती व्यक्त केली। महिला मंगल आरती घेऊन पुढे गेल्या। ही शोभायात्रा शहरातील प्रमुख मार्गावरून फिरली। नेहमीप्रमाणे यावेळीही ही मिरवणूक काढण्यात आली। श्री रामचंद्र गोपालकृष्ण मठाधिपती योगानंद सरस्वती हे प्रमुख पाहुणे म्हणून होते आणि विशेष पूजा झाल्यानंतर रॅलीला सुरुवात झाली।
केंद्रात बाबू जगजीवन राम यांची 116वी जयंती मोठ्या उत्सवात साजरी करण्यात आली। प्रथम डॉक्टर B.R. आंबेडकर यांच्या पुतळ्याला पुष्पहार अर्पण करून तेथून ढोल ताशाच्या गजरात रॅली निघून व बाबू जगजीवन राम चौकात पोहोचली। विविध पक्षाच्या प्रमुख नेत्यांनी त्यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। या निमित्त आयोजित बैठकीत विविध पक्षाच्या नेत्यांनी त्यांच्या सेवेचे कौतुक केले। जगजीवन हमारे हैं। तशा मुलांना आपण शाळेत पाठवण्याचा प्रयत्न करायला पाहिजे। परंतु జగజీవనరావు 116వ జయంతి సందర్భంగా ఈరోజు బేలా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి బాబు జగజీవనరావు చౌక్ బస్టాండ్ వరకు ర్యాలీగా రావడం జరిగింది। కాబట్టి మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ ఏదైతే ఉందో ఈ జగజీవనరావు జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జడ్పీటీసీ కానీ మరియు ఎంపీపీ కానీ అదేవిధంగా సర్పంచ్ కానీ వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది। ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మా గ్రామాల నుంచి వచ్చినటువంటి మాదిగ బంధువులందరికీ ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ బేల హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పేసి మా యొక్క సమస్య కూడా చెప్పడం జరిగింది। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रात भारताचे माजी उपपंतप्रधान पूज्य बाबू जगजीवन राम यांची 116वी जयंती पूज्य बाबू जगजीवन राम कम्युनिटी असोसिएशनच्या सदस्यांनी फुलांचे हार घालून आणि नारळ फोडून साजरी केली। या कार्यक्रमात बोलताना सभासदांनी पूज्य बाबू जगजीवन राम यांनी केलेल्या सेवेचे स्मरण केले। युवकांनी वाईट मार्गावर न चालता त्यांनी दाखवलेल्या मार्गावर चालले पाहिजे असे ते म्हणाले। या कार्यक्रमात बाबू जगजीवन राम यांचे सर्वपक्षीय नेते व समाज बांधव सहभागी झाले होते। కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను బాబు జగజీవనరావు గారి 116వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది। బాబు జగజీవన్ గారు తన యొక్క జీవితాన్ని పూర్తిగా భారతదేశ అభివృద్ధి కొరకు, సమానత్వం కొరకు, అందరి అభివృద్ధి కొరకు తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది। తన స్వార్థం కొరకు కాదు। ఈరోజు రాజకీయాలలో ఎదగాలంటే డబ్బు ఉంది, కానీ బాబు జగజీవన్ రావు, బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నారు, విద్య ఉంటే ఎవరి తరం కాదని ఈరోజు మనము ఉదాహరణగా బాబు జగజీవన్ రావు గారిని మనము తెలుసుకోవడం జరుగుతున్నది। డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని మరి జగజీవనరావు యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। మరి నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దళిత కుటుంబంలో పుట్టి, అట్టడుగుల కుటుంబంలో పుట్టి, మరి అత్యున్నత హోదాలో ఎదిగినటువంటి మొట్టమొదటి దళిత ముద్దు బిడ్డ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను। मतदारसंघातील भाजप आणि बीजेपी नेते आणि कार्यकर्त्यांना पोलिसांनी अटक करून पोलीस ठाण्यात नेले। 10वीच्या सार्वजनिक परीक्षेच्या प्रश्नपत्रिका फुटल्या प्रकरणी थेट प्रश्नचिन्ह असलेले भाजपचे प्रदेश अध्यक्ष बंडी संजय यांना कोणतेही कारण न देता अटक करण्यात आल्याने भाजप पक्षाच्या प्रदेश कार्यकारिणीचे सदस्य मुरलीधर ठाकरे यांनी केसीआर सरकारवर नाराजी व्यक्त केली।
केसीआर सरकार बेरोजगार तरुणाशी खेळत आहे. येत्या काळात बेरोजगार युवक या सरकारला कठोर धडा शिकवतील असे ते म्हणाले. हमारे जो भारतीय जनता पार्टी के बंडी संजय कुमार जी को कोई कारण नहीं रहते हुए उनको घर में जाके आधी रात में अरेस्ट करे, ये कोई बात होती क्या? अरे अरेस्ट करे बोले तो कैसे इंसान को अरेस्ट करना? आज जैसे उन्होंने बुलाए तो भी आज आप लोगों को मालूम है जो एग्जाम चल रहा है तो ये एग्जाम के लिए कैसा एग्जाम होना आप लोगों को मालूम है। अगर आप ऐसा ही अगर पेपर लीक करते हुए अगर आप एग्जाम को अगर बिठाए तो देश में जो बनने वाला कोई भी नेता हो या कोई ऑफिसर हो उन्हें देश के लिए क्या कर सकता? अगर यही अगर सोच तुम्हारे केसीआर साहब की केस सोच है तो आगे चल के अगर ऐसा ही अगर पेपर लीक करते गए तो आदमी आगे कुछ सरकार को यानी कोई तेलंगाना कुछ आगे नहीं बढ़ा सकते। भाजप प्रदेश अध्यक्ष बंडी संजय यांच्या बेकायदेशीर अटकेच्या निषेधार्थ जैनत मंडळ केंद्रातील बसस्थानकासमोर रोडवर निदर्शने करत भाजप मंडळ नेत्यांनी तेलंगणा सरकारच्या विरोधात जोरदार घोषणाबाजी केली। ही बाब जैनत मंडळ एसआयला समजल्यास त्यांनी त्यांना अटक करून ताब्यात घेतली। भाजप जैनत मंडळचे अध्यक्ष कटकम रामदास यांच्यासह मंडळाचे उपाध्यक्ष पोतुराज रमेश यांनी आणि दीपायगुडा एमपीटीसी करुणाकर रेड्डी यांनी बेकायदेशीरपणे अटक करण्यात आलेल्या भाजप प्रदेश अध्यक्ष बंडी संजय यांची तात्काळ सुटका करण्याची मागणी केली। రాత్రి మరి అందరూ పడుకున్న సమయాన 12 గంటలకు మరి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారిని అరెస్ట్ చేయడాన్ని జైనత్ మండల పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏవైతే తప్పులు చేస్తూ ఉందో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా ఒక ఇష్యూ తీసుకొచ్చి మా అధ్యక్షుని బండి సంజయ్ అన్న గారిని అరెస్ట్ చేయడం జరిగింది। మరి ఇలా మా బండి సంజయ్ అన్న గారిని ఏ తప్పు చేసిందని చెప్పేసి అరెస్ట్ చేసిండో ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు। అంటే ఇది కావాలని చెప్పేసి మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉంటుందనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది। మీరు ఎంతైతే అణగదొక్కే ప్రయత్నం చేస్తే అంతంత ఆ విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో अभिवृद्धी చెందుతా ఉన్నది। बेला मंडळाच्या मध्यभागी असलेल्या भूखंडाच्या किमती प्रचंड वाढल्या असल्याने रस्ते दिसताच भूखंडधारकाची नजर भूखंडावर पडते। ते रस्ते भूखंड म्हणून विकत आहे। बेला येथील आरटीसी बसस्थानकाला जोडलेल्या लेआउटमध्ये 20 फूट रस्त्याचे प्लॉटिंग करून नवीन लेआउट तयार केल्याचे याचा पुरावा आहे आणि हा रस्ता आरटीसी बसस्थानकाच्या ठिकाणी वगळताच आला आहे आणि हा घोटाळा उशीर उघडकीस आला। यामध्ये सत्ताधारी पक्षाच्या नेत्यांचा हात असल्याची चर्चा लोकांमध्ये आहे। बेकायदेशीर घोटाळ्यात कोट्यवधी रुपयांचे हात बदलून रस्त्याच्या भूखंडाचे रूपांतर झाल्याचा आरोप आहे। मंडळ युवा जनसंघ युनायटेड फोमच्या वतीने मंडळ पंचायत अधिकारी समीर अहमद यांच्याकडे यापूर्वीच तक्रार करण्यात आली आहे।
के बावजूद मेरे को लेआउट मालिक ने बोला कि ये सामने से वहाँ बड़े रोड को टच है। आज उसको प्लाट बता रहे सो अभी मेरे को जाने के लिए रास्ते के लिए तकलीफ हो रहा, इसलिए मैं ग्राम पंचायत से दरख्वास्त करा कि मेरे को ये रोड क्लियर करा के देवें। तो आज मैं 20-25 दिन से ग्राम पंचायत में जा रहा हूँ और आ रहा हूँ, मेरे को आजकल बोल के घुमा दे रहे और अब मेरे को ये रास्ते क्लियर कराने की कृपा कर। ఇంకో దాంట్లో 4 ప్లాట్లు 5 ప్లాట్లు చేయడం జరిగింది కాబట్టి అక్కడ దాన్ని 10 ఫీట్స్ రోడ్గా ఆ 3-4 ప్లాట్లకు మాత్రమే 10 ఫీట్స్ రోడ్గా చేయడం జరిగింది. ఇది 2000లో జరిగినటువంటి విషయం. అది తర్వాత దాన్ని రిన్యూవల్ చేసిన తర్వాత కూడా ఈ లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లను ఏవైతే రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది 2015లోనే. కాబట్టి ఇప్పుడు ఈ లేఅవుట్ యొక్క విషయం ఏదైతే ఈ లేఅవుట్ ఇల్లీగల్గా ఉందని గుర్తించామో ఇందులో కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ లేఅవుట్లో ఎలాంటి కొనుగోలుతనం చేయొద్దు. ఎందుకంటే దానికి రోడ్లు కరెక్ట్ లేవు, నాలీలు కరెక్ట్ లేవు. కాబట్టి మేము అందరితో కోరేది ఏంటంటే ఇల్లీగల్ లేఅవుట్లో తీసుకొని ఇలాంటి ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఇల్లీగల్ లేఅవుట్లో ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే చేయాలి. లేఅవుట్లో గత కొన్ని రోజుల కిందట రోడ్డు ఆక్రమణకు గురైందని గ్రామ పంచాయతీకి అప్లికేషన్ పిటిషన్ రావడం జరిగింది. దానిపై ఎంక్వైరీ చేసినప్పుడు మరి అది రోడ్డు నిజంగా ఆ లేఅవుట్ వేసింది 1983లో లేఅవుట్ వేసిన తర్వాత మళ్ళీ 2000లో ఆ లేఅవుట్ని రీలేఅవుట్ చేసి ఆ రోడ్డుని ప్లాట్గా तयार చేసి విక్రయానికి గురైంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कंदिश निवास रेड्डी म्हणतात की राज्यात अराजकता पालन सुरू आहे. KSRला अटक करून 2 टाउन पोलीस ठाण्यात नेण्यात आले आणि नंतर सोडून दिले. खासदार स्वयं बापूराव यांनी बंडी संजयच्या अटकेला अलोकतांत्रिक कृत्य मानले. BRS दमन घोटाळ्याला निषेध करतो आणि भाजप नेत्यांचा तात्काळ सुटकेची मागणी करतो. मोठ्या थाटात बाबू जगजीवनराम जयंती सोहळा. आपली महत्वाकांक्षा पूर्ण करण्यासाठी कठोर परिश्रम करावे असे म्हणणारे वक्ते. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.